చిత్తూరు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు. ఏం సాధించారో ఎవరికైనా అవగాహన ఉందా? ఎవరికైనా, ఏ మీడియా ప్రతినిధికైనా? స్పెషల్ హెలికాప్టర్, స్పెషల్ ఫ్లైట్ ఏంటయింది? అక్కడికి వెళ్ళటం వల్ల జరిగిన రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన మంచి ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఉపాధి ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి ఇదిగో ఈ అంశంలో మంచి జరిగింది, ఈ పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళటం వల్ల ఆయన ఖర్చు పెట్టిన 15 కోట్లు 20 కోట్ల రూపాయలు ఆయన టూర్ వల్ల జరిగిన మంచి ఏంటో ఒక్క ముక్క చెప్పడానికి ఎవరికి అవకాశం లేదు. మాదాపూర్ టు గన్నవరం, వయా గన్నవరం టు చిత్తూరు, చిత్తూరు టు వయా గన్నవరం, గన్నవరం టు మాదాపూర్. మళ్ళీ అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. మళ్ళీ ఫామ్ హౌస్లోనో ఎక్కడో హైదరాబాద్లోనో హైదరాబాద్లో ఉండుంటారు. ఎవరికి తెలియదు ఎందుకు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం లేదు. ఎందుకు ప్రభుత్వాన్ని నిలబెట్టాడు కదా 21 సీట్లతోటి. మన ప్రజలందరూ ఓట్లేసాం కదా, చేయకపోతే ఏంటవుతుంది? 5 సంవత్సరాలు రాజా, ఈ 5 సంవత్సరాల్లో చక్కగా ఆయనకు సంపాదించిందంతా నెలకు 150 కోట్ల రూపాయలు తీసుకొని హ్యాపీగా రేపొద్దున ఆ 150 కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలు పిఠాపురంలో మొత్తం వరదలాగా డబ్బులు పడేసి ఓటుకు 50,000 25,000 ఇచ్చి కొనేసుకొని మళ్ళీ ఎమ్మెల్యే అయిపోతారు. మనకు ప్రజలకు కావాల్సింది డబ్బు, ఆయనకు కావాల్సింది ఓటు, వీళ్ళకి కావాల్సింది అధికారం. ప్రజలకు దోచుకున్నా ఇట్లాంటి చేసినా కూడా ప్రజలకు అవసరమేముంది? వాళ్ళ బతుకుదేరు వాళ్ళది. ఈ సిస్టమ్ మారాలి అంటే ఎక్కడో ఒక చోట ప్రజల్లో ఆలోచన విధానం మారాలి, ప్రజల్లో ఆలోచన రావాలి. అరే మన డబ్బు మన సంపద, మన సంపదను దోచుకొని ఈరోజు మన మీద ఈ విధంగా ప్రచారాస్త్రాలతోటి, ఈ విధంగా మీడియాలతోటి, ఈ విధంగా పెయిడ్ మీడియాలతోటి ఈరోజు మాట్లాడే వాళ్ళ మీద దాడి చేస్తూ, ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తూ, ప్రజాస్వామ్యవాదుల మీద దాడి చేస్తూ ఈరోజు ఇన్ని లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటూ, ఈ విధంగా కాన్ఫిడెన్షియల్ జీవోలు పెట్టుకుంటూ, ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని, వ్యవస్థల మొత్తాన్ని తమ ఆధీనంలో పెట్టుకొని, ఇంక్లూడింగ్ కోర్టులతో సహా మా ఆధీనంలో పెట్టుకొని పరిపాలన చేస్తుంటే ఈ వ్యవస్థ బద్దలవ్వాలి కదా.